కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఒక ముఖానికే పౌడరు స్నో ఫెయిర్ అండ్ లవ్లీ రాసి ముఖం మంచి కనబడితే చాలనుకునే బాపతి కాంగ్రెస్. మేము కాలి బొటన వేరు దగ్గర నుంచి ఎంట్రుకల దాకా ఈ దేశం మొత్తం బాగుండాలని సమిష్టిగా పనిచేసే నిర్ణయాలు తీసుకుంటది భారతీయ జనతా పార్టీ. బాగా పైత్యం ఎక్కువైన వాళ్ళు, రాత్రిపూట నిద్ర పట్టక కలలు కన్నోళ్ళు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ఎవరు చెప్పారు నీకు? డీలిమిటేషన్ అనేది ఈ దేశంలో ఇంతకుముందు ఎన్నిసార్లు జరిగింది, ఏ పద్ధతి ప్రకారం జరిగింది? డీలిమిటేషన్ జరగాలంటే ఒక ప్రొసీజర్ ఉంటది. రాష్ట్రపతి గారు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, డీలిమిటేషన్ కి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఏమన్నా అయిందా? పెళ్లే కాలేదు, పిల్లల గురించి మాట్లాడుతాయిందన్నా. ముందుగా పెళ్లి చేసుకో, తర్వాత ఆడబిడ్డను కందామా, మగ బిడ్డను కందామా, 60 మందిని కందామా, ఎలన్ మస్క్ లెక్క 14 మందిని కందామా, తర్వాత మాట్లాడుకుందాం. నీకు పెళ్లే కాలేదు, పిల్లనే లేదు, నీకు నువ్వు వచ్చేదో మాట్లాడుతూ ఉంటావు ఏందన్నా? చట్ట ప్రకారం ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో చెప్పినారు. ఎందుకు ఇంత ఉచ్చిలితనం, ఎందుకు ఇంత తొందరపడితనం, ఎందుకన్నా? ఏమైందని? పెళ్ళైతే కూడా 10 నెలలు ఆగాలన్న పిల్లలు పుట్టాలంటే. డీలిమిటేషన్ కమిటీ వేసినాక అన్ని రాష్ట్రాలను తిరుగుతుంది కమిటీ. అందరు ముఖ్యమంత్రులు వచ్చి అభిప్రాయాలు చెప్పుండ్రి. ఏమి లేదు, ఆలు లేదు, చూలు లేదు. స్టాలిన్ కి 26లో ఎలక్షన్లు వస్తున్నాయి. డీలిమిటేషన్ కమిటీ రావాలంటే అన్న విను, డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాలి.